ఇవాళ ఈ సక్సెస్ మీట్లో అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా ఆడియన్స్ అందరూ మా సినిమాని విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా కాలం రాసిన కథలు అనేది ఒక ఊరి కథ. అంటే ఒక ఊరిలో జరిగే సంఘటనలన్నీ లైఫ్లో ఎవరో ఎప్పుడో అప్పుడు ఎప్పుడో ఒక్కసారన్నా ఎదుర్కొని ఉంటారు. సో ఆ సినిమా ఆ ఇన్సిడెంట్స్ అన్నిటినీ మా డైరెక్టర్ ఎంఎన్వి సాగర్ గారు చాలా చక్కగా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. అండ్ అన్నట్టు నేను శ్రీరామ్ క్యారెక్టర్ చేసిన వికాస్. ఓకే, సో అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దిస్ క్యారెక్టర్ బికాజ్ స్టార్టింగ్లో సార్ ఎప్పుడైతే నాకు ఈ స్టోరీ నరేట్ చేశారో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పినప్పుడు అంటే నాకే చిన్న డౌట్ ఉండేది. అంటే ఇంత డెలికేట్ క్యారెక్టర్ నా వల్ల అవుతుందా అన్న ఒక చిన్న డౌట్ ఉండేది. ఆ డౌట్ ఎప్పుడైతే సార్కి పోర్ట్రే చేసినప్పుడు సార్ అన్నారు లైక్ నీ వల్ల అవుతుంది వికాస్, నువ్వే పర్ఫెక్ట్ దీనికి అన్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను బాగా హార్డ్ వర్క్ చేసి ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ స్కిల్స్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే తక్కువ ఎక్కువ అని కాకుండా ప్రతి ఒక్కరు హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్ అండ్ అప్రిషియేట్ దేర్ వర్క్. అండ్ కమింగ్ టు మై కో స్టార్స్, ఇక్కడ మా హీరోయిన్ లేదు, సో విహారిక అండ్ రోహిత్ కూడా రాలేదు, రోహిత్, హాన్విక అండ్ అభి, ఉమా, శృతి గారు అందరూ దే హ్యావ్ డన్ అ స్ప్లెండెడ్ జాబ్ అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ దాట్ వన్ గైస్. అండ్ లోకల్ సీను క్యారెక్టర్ గురించి నేను చెప్పనండి. అంటే ఒక డైరెక్టర్, ఓ ప్రొడ్యూసర్, ఒక యాక్టర్, ఒక డైలాగ్ రైటర్, ఇక్కడ చెప్పుకుంటూ పోతుంటే చాలాసేపు పడుతుంది. నాకు అంత టైం లేదనుకుంటే ఇక్కడ. అండ్ కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ మిగతా ఇంకా మా కెమెరా డిపార్ట్మెంట్ అందరు చాలా బాగా చేశారు. దే హ్యావ్ గివెన్ దర్ బెస్ట్ అవుట్పుట్. అండ్ మా సినిమాటోగ్రఫర్ గారు ఉన్నారు ప్రసాద్ గారు ఇక్కడ, హీ సో ఫ్రెండ్లీ ఎట్ ద సెట్స్. అండ్ ఇదంతా పక్కన పెడితే మా మ్యూజిక్ డైరెక్టర్ అర్మన్ గారు, మా లిరిసిస్ట్ శ్రీనివాస్ గారు అస్సలు భలే ఇచ్చారండి లిరిక్స్. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ ప్రాపర్గా చూసారనుకో మీకు అర్థమవుతుంది, చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది అందులో. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇవాళ మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు ఇంకా, సో వెయిటింగ్. అండ్ సెట్స్లో మేమందరం అండ్ అఫ్ కోర్స్ సింగర్స్ భరత్ ఇంకా అశ్విని గారు, ఈవెన్ దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. అండ్ మాకు మంచి చాట్ బస్టర్ ఇచ్చారు. ఇది చాలా మంచి రీచ్ వచ్చింది మాకు అంతా గుడ్ రెస్పాన్స్ వచ్చింది సినిమా మీద. అండ్ ఇంకా ఇది లైక్ మాకు సెట్స్లో అసలు హెల్త్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే ఉన్న సిటీ కల్చర్ నుంచి సడన్గా విలేజ్ షూట్కి వెళ్ళినప్పుడు మాకు ఫుడ్ అనేది వచ్చింది పెద్ద ప్రాబ్లం. మాకే కాదు అందరికీ ఉంటుంది. ఆ ఫుడ్ మా ఇంటి నుంచి సార్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చారు. ఇంటి భోజనం అద్భుతంగా ఉంది. అమ్మగారికి చాలా థ్యాంక్స్ అండి, మీ చేతి వంట చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్గా ఒకటి చెప్తానండి, ఒక చిన్న మెసేజ్. అందరూ చాలామంది లవ్ చేస్తుంటారు లైఫ్లో. నిజంగా మీరు మీ హార్ట్ఫుల్గా లవ్ చేశారు అంటే మీ ప్రేమ ఎప్పటికీ దక్కుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.